దురంధర్ ది రివెంజ్ సినిమా ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం అయితే సృష్టిస్తోంది. 4వ వారం వచ్చేసరికి కూడా ఈ సినిమా కలెక్షన్లు తగ్గే సూచన అయితే కనిపించడం లేదు. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి 2 వారాల్లోనే ఎక్కువగా వసూలు వస్తాయనే ట్రెండ్ అయితే బ్రేక్ చేసింది. దురంధర్ మాత్రం చూస్తుంటే ప్రతి వారం కొత్త రికార్డులు అయితే క్రియేట్ చేస్తూనే ఉంది. ఇది కేవలం హిట్ కాదు, ఒక బాక్స్ ఆఫీస్ ఫెనామినన్ గా అయితే మారిపోయింది. ఈ సినిమాను రూపొందించిన డైరెక్టర్ ఆదిత్య ధర్ తన విజన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాకిస్తాన్ లో జరిగే సీక్రెట్ ఆపరేషన్ కథను తీసుకుని దాన్ని అంత రియలిస్టిక్ గా చూపించడానికి థాయిలాండ్ లోనే కరాచీ సిటీని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ లెవెల్ ప్రొడక్షన్ డిజైన్ వల్లే సినిమా విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో కనిపిస్తున్నాయి. ప్రతి సీన్ లో డీటెయిలింగ్ మరియు ప్రతి ఫ్రేమ్ లో గ్రాండ్నెస్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దురంధర్ ఫ్రాంచైజీకి సంబంధించిన బడ్జెట్ కూడా చాలా పెద్దదే. మొదటి భాగం కోసం 200 కోట్లకు పైగా ఖర్చు చేయగా రెండో భాగం కోసం 250 కోట్లకు పైగా ఖర్చు చేశారు. మొత్తం ఈ 2 భాగాల కోసం 450 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన నిర్మాతలకు బ్రేక్ ఈవెన్ సాధించడమే పెద్ద ఛాలెంజ్. కానీ ఈ సినిమా ఆ టార్గెట్ ను మాత్రమే కాకుండా దాన్ని మల్టిపుల్ టైమ్స్ అయితే క్రాస్ చేసింది. దురంధర్ 1 సినిమా ఎలాంటి భారీ అంచనాలు లేకుండా రిలీజ్ అయింది కదా, కానీ రిలీజ్ అయిన వెంటనే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు ఒక్కసారిగా దుట్టంగా పెరిగిపోయాయి. మొదటి వారంలోనే 200 కోట్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండో వారం కూడా అదే జోస్ అయితే కొనసాగిస్తూ మరింత ఎక్కువగా వసూలు అయితే చేసింది. 3వ 4వ వారం కూడా స్టడీగా కలెక్షన్లు రావడం ఈ సినిమాకు ఉన్న స్ట్రెంత్ కంటెంట్ అయితే ప్రూఫ్ చేసింది. మొత్తానికి దురంధర్ 1 సినిమా ఇండియాలోనే 840 కోట్ల వరకు నెట్ కలెక్షన్లు అయితే సాధించింది. ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మంచి రెస్పాన్స్ అయితే రావడంతో మొత్తం గ్రాస్ అయితే చాలా భారీగా పెరిగిపోయింది. మరి ఈ సినిమా సక్సెస్ వల్లే రెండో భాగంపై అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయనే చెప్పుకోవచ్చు. ఆ అంచనాల మధ్య విడుదలైన దురంధర్ 2 మాత్రం మొదటి భాగాన్ని కూడా మించిపోయిందని చెప్పుకోవచ్చు. మరి రిలీజ్ కు ముందే ప్రీమియర్స్ ద్వారా భారీ హైప్ అయితే క్రియేట్ చేయగా మొదటి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ సునామీ అయితే మొదలైపోయింది. మొదటి వారంలోనే 600 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీని షాక్ అయితే గురి చేసింది. ఇది మాత్రం సాధారణ విషయం కాదు ఫ్రెండ్స్. రెండో వారం 3వ వారం కూడా ఈ సినిమా కలెక్షన్లు అయితే చాలా బాగా స్ట్రాంగ్ అయితే కొనసాగాయి. 4వ వారంలో వచ్చినప్పటికీ ఇది థియేటర్ లో మంచి ఆక్యుపెన్సీ అయితే కొనసాగుతుంది. ఇండియాలో ఈ సినిమా 1000 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 1700 కోట్లకు పైగా వసూలు అయితే కలెక్షన్లు చేసింది. ఇప్పుడు అసలు రికార్డు ఏమిటంటే దురంధర్ 1 మరియు దురంధర్ 2 కలిపి మొత్తం 3000 కోట్లకు పైగా కలెక్షన్లు అయితే సాధించింది. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో చాలా అరుదైన ఫీట్ అనే చెప్పుకోవచ్చు. ఒక ఫ్రాంచైజీ ఈ స్థాయికి చేరుకోవడం అంటే అది ఎంత పెద్ద సక్సెస్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో నటించిన స్టార్ క్యాస్ట్ కూడా ఈ సక్సెస్ కు ముఖ్య కారణం అనే చెప్పుకోవచ్చు. రణ్వీర్ సింగ్ తన ఎనర్జీతో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాడనే చెప్పుకోవచ్చు. సంజయ్ దత్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ అలాంటి నటులు వాళ్ళ పర్ఫార్మెన్స్ తో సినిమాకు మరింత బలం అయితే తీసుకువచ్చారు. అలాగే సారా అర్జున్ కూడా తన పాత్రలో మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిందనే చెప్పుకోవచ్చు. సారా అర్జున్ మాత్రం చిన్నప్పటి నుంచే సినిమాలో నటిస్తూ మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది కదా. ఏ రోల్ ఇచ్చినా దాంట్లో పూర్తిగా లీనమైపోవడం ఆమె స్పెషల్ అని చెప్పుకోవచ్చు. సారా అర్జున్ అనే పేరు వినగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది ఆమె చిన్నప్పటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. చాలా చిన్న వయసులో కెమెరా ముందు నిలబడి పెద్ద పెద్ద నటులకు సైతం పోటీ ఇచ్చే స్థాయిలో నటించడం ఆమె ప్రత్యేకత. చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు క్యూట్నెస్ తో మాత్రమే ఆకట్టుకుంటారు, కానీ సారా మాత్రం తన నటనతో ప్రేక్షకుల మనసులను అయితే గెలుచుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆమె కెరీర్ ప్రారంభమైనప్పటికీ ఆమె చేసిన పాత్రలు మాత్రం చాలా డెప్త్ ఉన్నవే. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆమె చేసిన ఎక్స్ప్రెషన్స్ మాత్రం ప్రేక్షకులను కదిలించేలా ఉంటాయి. డైలాగ్ చెప్పే విధానం, కళ్ళతోనే సీన్ అయితే కాన్వే చేయడం, ఇవన్నీ చూసినప్పుడు ఆమెకు ఉన్న టాలెంట్ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. సారా అర్జున్ నిజంగా బ్రేక్ ఇచ్చిన సినిమా తమిళ్లో వచ్చిన దైవ తిరుమగల్. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్రకు ప్రేక్షకులు మాత్రమే కాదు క్రిటిక్స్ కూడా స్టాండింగ్ ఓవేషన్ అయితే ఇచ్చారు. ఆ సినిమా తర్వాత ఆమె పేరు దేశవ్యాప్తంగా వినిపించడం స్టార్ట్ అయింది. ఒక చిన్న పాపగా ఉండి కూడా అంత మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా కష్టం. ఇప్పుడు చూసుకుంటే ఆమె ప్రత్యేకత ఏమిటంటే పాత్ర ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా సరే దానిలో పూర్తిగా లీనమైపోవడం, స్క్రీన్ పై కనిపించినప్పుడు అది యాక్టింగ్ అనిపించడం, నిజంగా ఆ క్యారెక్టర్ జీవిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ నేచురల్ యాక్టింగ్ స్టైల్ వల్లే ఆమెకు చిన్నప్పటి నుంచే పెద్ద ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది. ఇప్పటికే సారా తమిళ్, హిందీ వంటి భాషల్లో మంచి పలు సినిమాల్లో నటించింది. ప్రతి సినిమాలోనూ కొత్తగా ఏదో ట్రై చేస్తూ తన రేంజ్ ని అయితే పెంచుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఆమె వయసు పెరుగుతున్న కొద్దీ లీడ్ రోల్స్ వైపు అడుగులు వేస్తుంది. ఇది ఆమె కెరీర్ లో ఒక కీలకమైన దశ అనే చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్లు మరియు నిర్మాతలు ఆమెకే ప్రత్యేకంగా దృష్టి అయితే పెడుతున్నారు. ఎందుకంటే నేటి జనరేషన్ లో నేచురల్ యాక్టింగ్ చేయగల యువ నటీమణులు చాలా తక్కువగా ఉన్నారు. ఆ లోటును భర్తీ చేసే టాలెంట్ సారాలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో సారా అర్జున్ చాలా పెద్ద స్టార్ హీరోయిన్ గా మారే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. కేవలం గ్లామర్ కే కాకుండా కంటెంట్ ఉన్న పాత్రలు కూడా చేస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకునే స్థాయిలో ఆమె ముందుకు సాగుతుంది. సరైన కథ, సరైన డైరెక్టర్ దొరికితే ఆమె టాప్ లీగ్ లోకి వెళ్లడం చాలా సులభమనే చెప్పుకోవచ్చు. చివరిగా చెప్పాలంటే సారా అర్జున్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉంటే రాబోయే సంవత్సరాల్లో ఆమె ఏ రేంజ్ కు వెళ్తుందో ఊహించడం చాలా కష్టం. ఆమె టాలెంట్, డెడికేషన్ చూసి చెప్పుకుంటే ఇండియన్ సినిమా ఫ్యూచర్ స్టార్లలో ఆమె ఒకదైతే అవుతుంది. మరి ఇప్పుడు రణ్వీర్ సింగ్ గురించి మాట్లాడుకుంటే బాలీవుడ్ లో అతను ఒక నటుడు మాత్రమే కాదు, ఒక ఫుల్ ఎనర్జెటిక్ స్టర్మ్ కూడా. స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి తన ఎనర్జీతో ఆడియన్స్ అయితే కట్టిపడేస్తాడు. చాలా మంది హీరోలు స్టైల్ తో లేదా లుక్స్ తో అయితే ఆకట్టుకుంటారు కదా, కానీ రణ్వీర్ మాత్రం తన పర్ఫార్మెన్స్ తో సినిమా లెవెల్ అయితే పెంచేస్తాడు. ఆయన కెరీర్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఒక
ఒకటి మాత్రం క్లియర్ గా తెలుస్తోంది, రిస్క్ తీసుకోవడంలో అతనైతే ఎప్పుడు వెనక్కి తగ్గలేదు. డెబ్యూ మూవీ అయినటువంటి బ్యాండ్ బజా బార్ ఈ మూవీ నుంచి తన టాలెంట్ అయితే ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత చేసే ప్రతి సినిమా తన రేంజ్ అయితే పెంచుతూ వచ్చింది. రొమాంటిక్ హీరోగా మొదలై తర్వాత తన యాక్షన్, పీరియాడిక్ డ్రామా, ఇంటెన్స్ క్యారెక్టర్ వరకు అన్ని జానర్స్ అయితే ట్రై చేసేశాడు. రణ్వీర్ సింగ్ కు ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏమిటంటే తన క్యారెక్టర్ లో పూర్తిగా మునిగిపోవడం. ఒక్కసారి రోల్ తీసుకుంటే ఆ క్యారెక్టర్ ఎలా ఆలోచిస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా నడుస్తాడు అన్నది పూర్తిగా స్టడీ చేస్తూ అదేలా స్క్రీన్ పై అయితే చూపిస్తాడు. అందుకే అతని యాక్టింగ్ చూస్తే అది నటనలా కాకుండా నిజంగా ఆ వ్యక్తి జీవిస్తున్నట్లు అనిపిస్తుంది. బజిరావ్ మస్తానీలో బాజీరావ్ గా కనిపించిన రణ్వీర్ పద్మావత్ లో అలావుద్దీన్ ఖిల్జీగా అయితే మారిపోయాడు. ఈ రెండు పాత్రలు చూసేసరికి ఒకే నటుడు చేశాడనేది ఎవరూ నమ్మలేదు. ఒకటిలో రాయల్ ఎమోషనల్ వారియర్ అయితే మరొకటిలో రౌత్లెస్ వైల్డ్ విలన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ సెల్ఫ్ అతని టాలెంట్ కు పెద్ద ఉదాహరణగా మారిపోయింది. గల్లీబాయ్ సినిమాలో అతను చూపించిన స్ట్రీట్ ర్యాపర్ క్యారెక్టర్ మరో లెవెల్ అని చెప్పుకోవచ్చు. అక్కడ అతను స్టార్ గా కనిపించలేదు, నిజంగా ఒక స్ట్రగ్లింగ్ ఆర్టిస్ట్ లా అయితే కనిపించాడు. ఈ రేంజ్ వెర్సటిలిటీ చాలా అరుదుగా ఉండడం అనేది మనం అందరం చూస్తుంది. ఒక నటుడు ఇంత విభిన్నమైన పాత్రలు ఇంత నేచురల్ గా చేయడం అంటే అది డెడికేషన్ వల్లే అతనికి సాధ్యం అవుతుంది. రణ్వీర్ సింగ్ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఆఫ్ స్క్రీన్ లోను ఆన్ స్క్రీన్ లోను అతను ఒక ఎనర్జీ ప్యాకేజ్ లాంటి వాడు. ఇంటర్వ్యూల్లో అయినా, ఈవెంట్స్ లో అయినా సరే, సినిమాల్లో అయినా ఆయన ఎక్కడ చూసినా సరే ఫుల్ జోష్ గా ఉంటాడు. ఈ ఎనర్జీని అతని మిగతా నటుల నుంచి డిఫరెంట్ గా నిలబడుతుందనే చెప్పుకోవచ్చు. అతని ఫ్యాషన్ సెన్స్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి. చాలా సార్లు అతను వేసుకునే డ్రెస్సింగ్ సెన్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం మనం చూస్తూనే ఉంటాం. కొందరికి అది చాలా విచిత్రంగా అనిపించినా సరే అదే అతని ఐడెంటిటీగా మారిపోయింది. తనకు నచ్చినట్టు ఉండడం, తన స్టైల్ ని ఫాలో అవ్వడం ఇవి కూడా అతడిలో ఉన్న కాన్ఫిడెన్స్ అయితే చూపిస్తాయి. ఇప్పుడు దురంధర్ లాంటి ప్రాజెక్ట్ లో అతను నటించడం వల్ల సినిమాకు మరో లెవెల్ హైప్ అయితే వచ్చిందనే చెప్పుకోవచ్చు. అతని స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీన్స్ లో చూపించే ఇంటెన్సిటీ, ఎమోషనల్ సీన్స్ లో ఇచ్చే డెప్త్ ఇవన్నీ కలిపి సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళాయనే చెప్పుకోవచ్చు. చివరగా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే రణ్వీర్ సింగ్ ఒక నటుడు మాత్రమే కాదు, ఒక పూర్తి ప్యాకేజ్. ఎనర్జీ, స్టైల్, టాలెంట్, డెడికేషన్, స్టైల్ ఇవన్నీ కలిపితేనే రణ్వీర్ సింగ్ అవుతాడు. ఈ రేంజ్ లో కొనసాగితే బాలీవుడ్ లో అతని స్థానం మట్టుగా ఇంకా మరింత స్ట్రాంగ్ అవ్వడం ఖాయం. మరి ఇప్పుడు మనం దురంధర్ 2 మూవీ గురించి చూసుకుంటే బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల క్లబ్లో చేరడం అంటే ఇది ఒక చిన్న విషయం కాదు, ఇది ఒక హిస్టరీ అనే చెప్పుకోవచ్చు. ఇది ఒక సినిమా సాధించిన విజయం మాత్రమే కాదు, ఇది టీం కష్టానికి వచ్చిన ఫలితం కూడా, ఒక విజన్ గెలిచిన క్షణం కూడా. ఇంకా మరి ఈ ఫ్రాంచైజీ ఎక్కడ ఆగేలాగైతే కనిపించడం లేదు. రాబోయే భాగాలు మట్టుగా వస్తే 5,000 కోట్ల కూడా దాటేస్తాయేమో అందరికీ అనిపించేలాగా ఈ హైప్ అయితే పెంచుతుంది. సో మరి ఇంకా మన ఇండస్ట్రీలో మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలు ఎవరో గుర్తించడేమో. ఎందుకంటే ఈ హీరోలు అందరూ ఇన్ని మూవీస్ తీసినా సరే ఒక రణ్వీర్ సింగ్ మాత్రమే తన ఒక మూవీతో అందరికీ సమాధానం చెప్పాడు. ఇలా చూసుకున్నా సరే మన పుష్ప 3 కూడా ఒకవేళ రిలీజ్ అయితే ఈ దురంధర్ 2 మూవీ రికార్డులు కూడా బ్రేక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. పుష్ప 1 మరియు పుష్ప 2 క్రియేట్ చేసిన హైప్ అయితే అలా ఉంది. మరి మన ప్రభాస్ గారి రాబోతున్న నెక్స్ట్ స్పిరిట్ మూవీ మీద కూడా చాలా హైప్ అయితే ఉంది. అలాగే మరి మహేష్ బాబు గారు, రాజమౌళి గారు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి మూవీ మీద కూడా అయితే చాలా నమ్మకాలు ఉన్నాయి. సో మరి చూద్దాం ఇది ఎంతవరకు దారి మళ్ళుతుందో. చివరగా ఒక మాట చెప్పాలంటే దురంధర్ ఇప్పుడు ఒక సినిమా కాదు, ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు రణ్వీర్ సింగ్ లాంటి ఎనర్జీ స్టార్ పర్ఫార్మెన్స్ తో స్క్రీన్ అయితే ఫైర్ లో పెట్టేశాడు. మరోవైపు సారా అర్జున్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ నేచురల్ యాక్టింగ్ తో హార్ట్ అయితే టచ్ చేస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఇంకెంత కలెక్ట్ చేస్తుందో చూద్దాం. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మరి ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్.